ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. 2 days బ్యాక్ నేను హద్దురాళ్ళు లేనటువంటి స్థలాలను కొనొద్దు అని చెప్పి పెట్టానండి. చాలామందికి నచ్చింది, చాలామంది లైక్ చేశారు, షేర్ చేశారు, కామెంట్ చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు టాపిక్ వచ్చేసి సర్వే నెంబర్ అండి. సర్వే నెంబర్ అనేది ఒక ప్రాపర్టీకి సంబంధించినటువంటి దస్తావేజుకు చాలా ముఖ్యమైనదండి. ఆ సర్వే నెంబర్ లేకపోతే ఆ స్థలం ఎక్కడుంది అనేది మనం చెప్పడం కష్టం. సర్వే నెంబర్ బట్టే స్థలాల యొక్క ప్రదేశాలను నిర్ణయించబడుతుంది. ప్రతి దస్తావేజులో కూడా సర్వే నెంబర్ లేకుండా ఉండదు. ఈ సర్వే నెంబర్ ఎక్కడ ఉంటుంది అంటే షెడ్యూల్ కాపీ ప్లేస్ ఏదైతే ఉందో షెడ్యూల్ ప్లేస్, దస్తావేజులో షెడ్యూల్కి ఒక ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్లో ఆ పేజ్లో సర్వే నెంబర్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. సర్వే నెంబర్ లేదు దస్తావేజులో, అప్పుడు ఏం చేయాలి? డాక్యుమెంట్ వ్యాలిడా? తప్పకుండా వ్యాలిడ్. అది రిజిస్టర్డ్ అయ్యి ఉండొచ్చు, గిఫ్ట్ అయి ఉండొచ్చు, సేల్ అయి ఉండొచ్చు, మరో రకంగా వచ్చినటువంటి దస్తావేజ్ అయి ఉండొచ్చు. ఏ దస్తావేజ్ అయినప్పటికీ కూడా సర్వే నెంబర్ లేదు. దాంట్లో హద్దులు ఉన్నాయి. తూర్పు, పరమడ, ఉత్తరం, దక్షిణం, అది ఉన్న ఏరియా, అది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఏ ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ అయింది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కానీ సర్వే నెంబర్ మాత్రం లేదు. కానీ సర్వే నెంబరు దస్తావేజుకి చాలా ముఖ్యమైనటువంటి నెంబర్. దీన్ని ఆర్ఎస్ నెంబర్ అని కూడా అంటారు. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే మీ ఏరియా, పంచాయతీ అయితే పంచాయతీ, కార్పొరేషన్ అయితే కార్పొరేషను, వాళ్ళ దగ్గర సర్వేర్ ఉంటారు. సిటీ సర్వేర్ లేదా పంచాయతీ సర్వేర్, టౌన్ సర్వేర్, ఏరియా బట్టి వారి వద్దకు వెళ్ళి మాకు సర్వే నెంబర్ లేదండి మా దస్తావేజులో అనేసి మీరు ఒక లెటర్ ఇస్తే వాళ్ళు ఆయా ఏరియాలు బట్టి కొంత ఫీజు ట్రెజరీలో మనం కట్టాల్సి వస్తుంది సర్వే నెంబర్ కోసం. ఈ సర్వే నెంబర్ కోసం కట్టిన తర్వాత వాళ్ళు ఫిజికల్గా మన ఇంటికి వచ్చి దస్తావేజుని చూసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లో సర్వే నెంబర్ ఏముంది ఆ ఏరియాకి, ఆ ఇంటికి లేదా ప్రదేశానికి చూసి మీకు ఒక సర్టిఫైడ్ కాపీ ఇస్తారండి. ఆ కాపీలో మీకు సర్వే నెంబర్, మీ సర్వే నెంబర్ ఏమిటి అనేది రాసి ఇస్తారు. దీనికి ప్రొసీజర్ ఒక అప్లికేషన్ పెట్టుకోవడం, అక్కడ ఉన్న ట్రెజరీలో డబ్బులు కట్టడం, లేదా కన్సర్న్ పర్సన్ ఎక్కడైతే మనం అమౌంట్ పే చేయాలో దానికి సంబంధించిన ఫీజు ఎంత నిర్ణయించారో ఆ అమౌంట్ కట్టడం. కట్టిన తర్వాత సర్వేర్ గారు వచ్చి ఫిజికల్గా వెరిఫై చేసి మనకు సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకోవడం. ఇదండి సర్వే నెంబర్. ఇలా పొందొచ్చు. సర్వే నెంబరు ఎందుకు దస్తావేజులో ఉండదు? పాత దస్తావేజులు ఉంటాయండి, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇంకా పాతవి, వీటిలో సర్వే నెంబర్ ఉండదు. అటువంటప్పుడు ఆ కాలంలో, ఆ టైంలో మన పెద్దవాళ్ళు రాయించుకున్నప్పుడు పాత దస్తావేజులో ఏదైతే షెడ్యూల్ కాపీ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తారండి. రాసేసినప్పుడు అందులో సర్వే నెంబర్ పాత డాక్యుమెంట్లో లేదు కాబట్టి, అంటే లింక్ డాక్యుమెంట్లో లేదు కాబట్టి మన డాక్యుమెంట్లో కూడా ఉండదు. కానీ ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. సర్వే నెంబర్ లేదని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీ దస్తావేజులో చూసుకోండి. సర్వే నెంబర్ లేకపోతే ప్రాబ్లం ఏమీ లేదు. సింపుల్గా మనం అప్లికేషన్ పెట్టుకొని తెచ్చుకోవచ్చు. ఈ సర్వే నెంబర్ అనేది ఎప్పుడు ఎక్కడ అవసరం అవుతుంది? మీరు మీ ఇంట్లోనే ఉన్నారు, మీ స్థలంలోనే ఉన్నారు, మీ దాంట్లో సర్వే నెంబర్ లేదు, మీకు సర్వే నెంబర్ అక్కర్లేదు అని మీరు అనుకుంటే పొరపాటు. మీరు ఒక లోన్కి వెళ్తారు, లోన్ వాళ్ళు సర్వే నెంబర్ అడుగుతారు. లేదా మీరు దాన్ని అమ్మాలనుకుంటారు, అమ్మేవాళ్ళు సర్వే నెంబర్ అడుగుతారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్కి వెళ్తే సర్వే నెంబర్ లేని వాటి మీద వాళ్ళు ఏం చెప్తారంటే, అవును మీరు వెళ్ళి సర్వే సర్టిఫికేట్ తెచ్చుకోండి, అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. లోన్కి వెళ్ళారనుకోండి, మీరు సర్వే సర్టిఫికేట్ తెచ్చుకోండి, అప్పుడు మేము లోన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది చిన్న విషయమే, కానీ చూస్తే పెద్ద విషయంలా ఉంటుంది. మీకు సర్వే నెంబర్ విషయంలో ఏ డౌట్ వచ్చినా మీరు మీ కన్సర్న్ పంచాయతీ కానీ మున్సిపాలిటీకి కానీ వెళ్ళి అడిగి తెలుసుకొని సర్వేర్ గారి ద్వారా మీరు సర్వే సర్టిఫికేట్ పొందవచ్చు అనేది ఈ వీడియో యొక్క సారాంశము. మీరు
ఇలాంటి వీడియోలు నచ్చినట్లయితే మీరు కనీసం లైక్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి, అంటే మంచి విషయం చెప్పారు అని ఒక మొక్క పెట్టండి. ఇంకా ఇలాంటి విషయం పలానా వాళ్ళకు కూడా తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో చూస్తున్నటువంటి 18 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలందరికీ కూడా నమస్కారం సార్. మీ వర్మ. అమెరికాలో నన్ను సెకండ్ ప్లేస్లో పెట్టారు నా ఛానల్లో, తెలుగు ఛానల్ రియల్ ఎస్టేట్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా నాకు యూట్యూబ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసింది, లేదైతే నాకు తెలియదు మామూలుగా అయితే.